నమస్తే అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. ఆ, చెప్పండి. ఈరోజు ఈరోజు మళ్ళీ మనం ఒక హాట్ టాపిక్ తో మాట్లాడడానికి ముందుకు వస్తున్నాం. ఏమిటి హాట్ టాపిక్ అంటే అసలు మనుషులకి జబ్బులు రాకూడదా? వచ్చిన జబ్బులకి అన్నిటికీ వైద్యం ఉందా? వైద్యం లేకపోతే ఈ జబ్బులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఉమ్, ఓకే. ఇటువంటి వాళ్ళని సొమ్ము చేసుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఏం పద్ధతులు వాడతారు? ఉమ్, ఓకే. సో ఇది ఐ థింక్ ఇప్పుడు ఇది చాలా ఒక హాట్ టాపిక్ ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్నటువంటి పర్టికులర్ సిచ్యువేషన్ లో మనకి ఎవరు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఎవరు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు, ఉమ్, ఏమిటి దీనికి ఆదా కమిషన్, అసలు సైన్స్ లో ఏమిటి డెప్స్ అని ఒకసారి కొంచెం కూలంకషంగా వివరంగా డిస్కస్ చేద్దాం అనేది నేను అనుకుంటున్నాను. ఉమ్. అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కన్నా ఉచిత సలహా ఓవర్లోడ్ ఎక్కువ మనకి. Yeah, నేను కూడా అదే చేస్తున్నాను ట్విట్టర్లో. నో, బట్ ఉచిత సలహా అంటే ఉచితమైనటువంటి, అంటే చిత్తానికి తగినటువంటి చిత్తానికి తగినటువంటి సలహా, అంటే అది మనిషి జీవితానికి తగినటువంటి సలహా అని. సో యు హ్యావ్ యు హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ డెప్త్, సో యూ కెన్ గివ్ సమ్ అడ్వైస్. కరెక్ట్. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ సే ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగినటువంటి దాంట్లో అంటే ఆ, ఎవరో నటి హైడ్రోజన్ పెరాక్సైడ్ పేల్చండి అని చెప్పడానికి కానీ ఒక డాక్టర్ చెప్పడానికి తేడా ఉంటుంది డెఫినెట్గా. కరెక్ట్. ఎస్. సో బట్ ఆవిడ కూడా ఏమి తప్పు ఉద్దేశంతో చెప్పలేదు ఆవిడ ఆ సందర్భంలో. బట్ మీరు కరెక్ట్. చెప్పేది ఏంటంటే ఆవిడకి మానిటరీ బెనిఫిట్స్ అని ఆలోచించకుండా ఆవిడ ఏదో చెప్పింది, కానీ మిగిలిన వాళ్ళు అలా కాకుండా మానిటరీ బెనిఫిట్స్ కోసమో లేకపోతే ఇంకో దేనికోసమో చెప్పి ప్రజల్ని చీట్ చేయొచ్చు. ఆ, ఎస్, డెఫినెట్లీ. డబ్బు చీట్ చేయడమే కాకుండా ఆరోగ్యం పోతుంది. పోయింది తిరిగి తీసుకురాలేరు. అది తిరిగి కరెక్ట్. తీసుకురావడానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, లేకపోతే అది ఎస్. అసలు బాగోకపోవచ్చు, మనకు తెలియదు. బాగోకపోవచ్చు. పరిస్థితి చేయి దాటిపోవచ్చు. అంటే ఉదాహరణకి ఈ విధంగానే ఉదాహరణకి ఏంటంటే మనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తీసుకుందాం. ప్యాంక్రియాటిస్ క్యాన్సర్స్ లో మనకి సక్సెస్ రేట్ ఎలా చెప్తారంటే సర్వైవల్ రేట్ కింద చెప్తారు. అంటే 100 మంది క్యాన్సర్ వస్తే ఏళ్లలో ఎంతమంది ట్రీట్మెంట్ ఇస్తే 5 ఏళ్ల వరకు బతుకుతారు అండి. క్యాన్సర్ తగ్గిపోతుందా లేదని చెప్పరు. 5 ఏళ్ల తర్వాత ఏళ్లలో ఎంతమంది బతుకుతారు అనేది. రైట్. టెస్టిక్యులర్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, 90% బతుకుతారు వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్వైవల్ రేట్ బాగా తక్కువ, 5%. అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 5 ఏళ్ల లోపు 95 మంది చచ్చిపోతారు. రైట్. సో అట్లాగనమాట. అయితే ఈ స్టీవ్ జాబ్స్ కి ఇట్లాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చింది. వస్తే అది డేంజరస్ క్యాన్సర్ అని డాక్టర్లు అప్పటికే చెప్పారు. దానికి ట్రీట్మెంట్ ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు ఏంటంటే అతనుకున్న స్థాయిలో దాన్ని అప్పుడే గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే అతనికి ఏదో 1 or 2 years లైఫ్ ప్రొలాంగ్ అయ్యి ఉండొచ్చేమో మనకు తెలియదు. బట్ అతను ఏంటంటే హీ వెంట్ ఫర్ ఆల్టర్నేటివ్ థెరపీ. దానివల్ల ఏంటంటే హీ లాస్ట్ ఏ వాల్యుబుల్ టైం అన్నమాట టు కంట్రోల్ ది ట్యూమర్ బర్డెన్. ఓకే. సో దానివల్ల హీ డైడ్ ఎర్లియర్ దాన్ వాట్ మోడర్న్ మెడిసిన్ కుడ్ హ్యావ్ ఆఫర్డ్. అంటే ఇప్పుడు నాట్ జస్ట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇది క్యాన్సర్ని దగ్గరగా చూసిన ఒక అనుభవంతో నేను చెప్తున్నాను. అంటే ఏంటంటే కొన్ని కొన్ని క్యాన్సర్లలో న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్, ఇది ఇర్ఫాన్ ఖాన్కి వచ్చింది. అలాంటి కేసుల్లో ప్రోగ్నాసిస్ అది మొత్తం అంతా చాలా కొంచెం డిప్రెసింగ్గా ఉంటుంది. అంటే ఏంటి, ఒక ఎస్. ఫ్యామిలీ వాళ్ళు విన్నప్పుడు అంటే ఇంకో 6 నెలలు ఉందండి, లేకపోతే ఇంకో 3 నెలలు ఉంది, మేబీ ఒక 1 year ఉంది అని చెప్తారు. అప్పుడు అది మోడర్న్ మెడిసిన్ కూడా ఇంకా కెనాట్ డూ మచ్, ఏం చేయలేదు అక్కడ. అంటే కరెక్ట్. ఏ పాలియేటివ్ కేర్లో నొప్పి లేకుండా ఈ విధంగా ఇవ్వడం, విరోచనాలు అవడానికి కొంచెం ఏదో ఈ లాక్సేటివ్ లాంటిది, నొప్పికి ఏదో మార్ఫిన్, ఈ విధంగా ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేరు. సో అలాంటప్పుడు నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు ఇంకో రకమైన ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు చూస్తారు. చైనీస్ మెడిసిన్ అని, లేకపోతే బుద్ధిస్ట్ మెడిసిన్ అని, లేకపోతే ఆయుర్వేద ఇదని అదని, ఆ విధంగా ఆ, అటువైపు చూస్తున్నారు. అందులో ఏంటంటే కొంతమందికి అందులో వీ డోంట్ హ్యావ్ ద డేటా, మీనింగ్ దట్ ఇప్పుడు ఒకటి అది పని చేయొచ్చు పని చేయకపోవచ్చు మనకు తెలియదు. అది ఓన్లీ వీ హ్యావ్ అనెక్డోటల్ ఎవిడెన్స్. అంటే ఏంటి, ఎవరో తీసుకున్నట్ట వాళ్ళకి పని చేసిందిట అనే ఒక కరెక్ట్. అనెక్డోటల్ ఎవిడెన్స్ గివ్స్ దెమ్, వాళ్ళకి దాంతో ఒక ఆశ అనేది చిగురించి ఆ ఆశను పట్టుకుని ఏదో ఒకటి ట్రై చేద్దాం, ఎలాగా 1 year అన్నారు కదా, ట్రై చేద్దాం
అని అనే దాంట్లో వెళ్తారు. అదొకటి ఉంది. అది ఐ అండర్స్టాండ్. ఎందుకంటే అది మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ వీళ్ళందరూ ఇంకా చివరి 1 year అంటే వాళ్ళు ఇంకా మోడర్న్ మెడిసిన్ చేయతేసిందంటే ఏదో ట్రై చేస్తారు. అది తప్పు కాదు, అది మానవ నైజం. రైట్, సమాధానాలు వెతకడం అనేది మానవ నైజం. రైట్. కంఫర్ట్ కోరుకోవటంలో తప్పు లేదు. ఇట్స్ ఆల్ గుడ్ వెన్ ప్రోగ్నోసిస్ ఇస్ వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. బట్ ఇప్పుడు ఈ um, మీరు చెప్పేది ఏంటంటే మేబీ లైక్ సింప్లర్ వన్స్ వేర్ దెర్ ఈస్ ఒక అవైలబుల్ సొల్యూషన్ ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఎస్టాబ్లిష్ సమస్య ట్రీట్మెంట్ ఉంది అన్నప్పుడు దీనికి ఇది ఉంది, ఇది చేస్తే 5 ఏళ్ళు ఎక్కువ బతకచ్చు. తర్వాత మనకు తెలియదు, బట్ అప్పుడు చూద్దాం మెల్లగా, వీళ్ళు కీప్ చెకింగ్ అనేది ఒక పద్ధతి. అది అది చేయట్లేదు అంటారు మీరు, ఆర్ అది దానివల్ల గలిబుల్ పీపుల్ని మభ్య పెడుతున్నారు ఆల్టర్నేటివ్ థెరపీస్తో అని మీరు అంటారు. డెఫినెట్ గా ఏమిటంటే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఒక కాజ్ ఎస్టాబ్లిష్, ఒక 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 నమ్మబలికేటటువంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు ఏర్పరుస్తారు. ఏమిటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లు అనేవి సైడ్ ఎఫెక్ట్ బర్డెన్. ఎందువలనంటే ఇచ్చే ట్రీట్మెంట్ అనేది మన ఒంట్లో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలని చంపాలి. అది ఒక్క క్యాన్సర్ కణాలని చంపదు, అన్నిటినీ చంపుతుంది. ఒక ఎండ్రిన్ వేసాము పంటకి వేస్తే ఆ మంచి పురుగులే కావు, అది చెడ్డ పురుగులే కావు, మంచి పురుగులు కూడా చచ్చిపోతాయి. అట్లాగే మన మామూలు కణాలు కూడా చచ్చిపోవడం వల్ల పేషెంట్స్ విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు. సో అది ఒకటి క్యాచీ థింగ్. ఓకే, అంటే నొప్పి లేనటువంటి లేకపోతే డిస్కంఫర్ట్ లేనటువంటి వైద్యం అంటారు. రెండోది ఇన్ఫ్లేషన్ ఆఫ్ ది థెరపీటిక్ రిజల్ట్స్. మోడర్న్ మెడిసిన్ ఛాన్సెస్ చెప్తారు, 30% తగ్గుద్దండి, 40% తగ్గుద్దండి, 5 years సర్వైవల్ అండి, 10 years సర్వైవల్ అండి, ఓకే అట్లా చెప్తారు. కానీ వీళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఖచ్చితంగా తగ్గుతుందని చెప్తారు. అని 1-2 కేసులు ఆల్రెడీ చూసినటువంటి ఫోటోలు లేకపోతే లైఫ్ స్టోరీస్ అవి అడ్వర్టైజ్ చేస్తారు. తర్వాత మూడోది సూడో డిగ్రీస్. ఏంటంటే ఈ ఎండి ఎంఎస్ ఫెలోషిప్ మోడర్న్ వైద్యంలో ఎలాగైతే ఉంటాయో సిమిలర్ లెటర్స్ వాళ్ళు రాస్తారు. కానీ వాటి లోపలిలోకి వెళ్తే ఏంటంటే ఇవి ఆల్టర్నేటివ్ వైద్య విధానాలు అన్నమాట. అయితే వాటిల్లో కొన్ని బోర్డు సర్టిఫైడ్ ఉంటాయి, కొన్ని అయితే ఎక్కువగా ఏమిటంటే వాటికి ఏమంటారు దాన్ని, రెగ్యులేటరీ అథారిటీస్ ఎవరు ఉండరు అనమాట. ఉదాహరణకి హోమియోపతి ఉంది. హోమియోపతి ఆస్ట్రేలియాలో ఎవడైనా ప్రాక్టీస్ చేయొచ్చు, దానికి రెగ్యులేషన్ లేదు. నువ్వు ఇండియా నుంచి హోమియోపతి డాక్టర్ అయితే ఆస్ట్రేలియా వచ్చేసి క్లినిక్ పెట్టేసుకొని రన్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే, గవర్నమెంట్ ఎంతవరకు ఓకే అంటది, నువ్వు ఎవరిని చంపనంత వరకు. రైట్, వన్స్ అది జరిగిందంటే యూ విల్ బి టేక్. సో ఇప్పుడు ఏంటంటే ఈ కాపీయింగ్ ఆఫ్ ది డిగ్రీస్. ఓకే, తర్వాత సెల్లింగ్ ద ప్రోడక్ట్ ఎట్ ఏ ఫార్ లెవెల్ చీపర్ ప్రైస్. ఎందుకంటే వాళ్ళు ఒకటి లేదా 2 రకాలైనటువంటి విషయాల్ని వాళ్ళు అమ్ముతారు. అది ఒక ఇంటర్వెన్షన్ లాగా, కానీ అదేదో సంథింగ్ మంచి మెషిన్లు ఏవో వాడటం, ఎలక్ట్రిసిటీ అంటాము, ఫ్రీక్వెన్సీ అంటాము, వైబ్రేషన్ అంటాము, లేకపోతే సూదులతో గుచ్చుతాం అంటాం, లేకపోతే మూలికలు ఇస్తాం అంటాం. సో దే ఆర్ ఈజీలీ అవైలబుల్, ఈజీగా తినగలిగేవి, సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటివి, స్పర్శ ద్వారా అయిపోయేటటువంటివి, లేకపోతే కనపడిన కాంతి కిరణాలు, లేకపోతే శబ్ద తరంగాలు, వీటి ద్వారా చేస్తాము. ఏంటంటే నావెల్టీ ఉంటుంది అందులో ఆ ట్రీట్మెంట్స్ తో. మనకి మోడర్న్ మెడిసిన్ ఏంటంటే నువ్వు వస్తావు, ఏదో కరెంట్ పెడతారంటారు, ఇది మనకి రేడియోథెరపీ లేదంటే కీమోథెరపీకి సూదులు పెట్టి ఇంజక్షన్లు ఇస్తారు, అది కన్వెన్షనల్. వీళ్ళు అన్కన్వెన్షనల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడాను అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే సైంటిఫిక్ దృక్పథం లేనటువంటి వాళ్ళు లేదా తక్కువగా ఉన్నవాళ్ళు, ఈ తర్కం తక్కువగా చేసే వాళ్ళు ఏంటంటే ఈజీగా నమ్మి ఇందులోకి వెళ్తూ ఉంటారు. దీంట్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర చెప్పడానికి. అంటే తర్కం తక్కువ ఉన్న వాళ్ళకన్నా ఐ థింక్ నా అభిప్రాయం ఏంటంటే ఒక ఆశ మానవుడు ఆశాజీవి కాబట్టి ఏదో ఒక ఆశతోటి అంటే ఎందుకంటే నేను ఇందులో చూసిన వాళ్ళలో కొంతమంది వాళ్ళకి తర్కం లేదని అనలేదు. వాళ్ళు చాలా
యూనో జాబ్లో కానీ ఇందులో కానీ వాళ్ళు దే ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్, దే ఆర్ నాట్ దే ఆర్ లాజికల్ ఎస్ పీపుల్ ఫర్ రిమైనింగ్ థింగ్. అక్కడ ద హోప్ ఓవర్టేక్స్ లాజిక్, ఓవర్ పవర్స్ కరెక్ట్. లాజిక్. ఎస్ ఇది 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 అన్నిటికీ లాజిక్తో ఆలోచించలేం అనే లాజిక్ వాడతారు, బట్ అది అది లాజిక్ అనుకోరు అనమాట. అన్నిటికీ లాజిక్ వాడలేం అనేది ఒక లాజిక్ అది. సో ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ బికాస్ ఆ ఆశాజీవి అన్న టైప్లో. బట్ మీరు క్యాన్సర్ ఇలాంటివన్నీ కొంచెం అంటే వాట్ వీ కెన్ సే, ఇప్పుడు మామూలుగా అవి కొన్ని రేర్ సర్కమ్స్టాన్సెస్లో రావచ్చు, ఆర్ మోర్ ప్రెవలెంట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ ఒక వ్యాధి రాకుండా, ఒక వ్యాధి వచ్చే ముందే మామూలుగా కూడా చాలా ఇవి ఉన్నాయన్నమాట. అంటే ఇది చేయండి, ఇలా ఉండండి, ఇది తినండి, ఇది తింటే అది రాదు అని. అందులో కొన్ని నిజాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పసుపు యాంటీబయాటిక్, పసుపు వేసుకుంటే ఓకే మంచిది, అది మన దాంట్లో ఉంది, ఓకే ఐ అగ్రీ 100%. ఎస్ బట్ ఇప్పుడు ఇంకొన్ని ఉంటాయి అన్నమాట, అవి చేస్తే ఇలా ఇది పోతుంది, ఇది చేయండి, ఇది తినండి, అది తినకండి అన్న టైప్లో చెప్పేస్తూ ఉంటారు అనమాట. సో కరెక్ట్. ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా చాలా మంది నమ్ముతున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎస్ అందులో అంటే ఇప్పుడు ఆయుర్వేదం అనే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అందులో చాలా నిజాలు ఉన్నాయి, చాలా మంచి ఇవి ఉన్నాయి. డెఫినెట్లీ. అది దాని మీద చాలా పరిశోధన జరగాలి. కానీ ఇప్పుడు దీంట్లో ఏమైపోయాయంటే, పరిశోధన లేకుండా దానికి అని చెప్పేవాళ్ళు, పరిశోధన లేకుండా నో అని చెప్పేవాళ్ళు. వీళ్ళిద్దరు కొడుకు చేస్తున్నారు, ఇద్దరు పరిశోధన చేయట్లా. సో ఇప్పుడు నిజానికి బయటికి రావట్లేదు. సో కరెక్ట్. చెప్పాల్సిన డాక్టర్ ఏమో వాడు ఇంకోటి ఏదో చెప్తాడు, వీడికేమో డిగ్రీ లేదు, వీడి ఇంకోటి అంటాడు. సో ఐ వాంట్ టు నో వాట్ యూ థింక్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ రెమెడీస్. సో ఇప్పుడు ఏంటంటే డెఫినెట్ గా మనకి కొన్ని రకాల ఆధునిక మందులు, ఉదాహరణకి మనకి సైకోసిస్ ట్రీట్ చేయడానికి కానీ, మలేరియా ట్రీట్ చేయడానికి కానీ, ఓకే, లేకపోతే కొన్ని రకాల గుండె జబ్బులకి వైద్యానికి కానీ, వీటన్నిటికీ మందులు ముఖ్యంగా మనకి మూలికల నుంచి వచ్చినవే, ఒకప్పుడు ఆయుర్వేదంలో ఉన్నవే. మోడర్న్ మెడిసిన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ మూలికని విడగొట్టి అందులో ఉన్నటువంటి అణువులన్నింటినీ బయటికి తీసి ఏ అణువురా దీని మీద పనిచేస్తుందని తెలుసుకొని ఆ అణువుని సింథటిక్ గా ల్యాబ్ లో తయారు చేయడం స్టార్ట్ చేసుకున్నాం. తద్వారా అవి మోడర్న్ మెడిసిన్స్ అయ్యాయి. ఓకే రైట్. అట్లాగా మనకి కనిపెట్టలేనటువంటివి, ఇంకా చేయనటువంటివి కొన్ని వందల రకాల, వేల రకాల మందులు ఉండొచ్చు, వీ డోంట్ నో. కానీ ఆ రీసెర్చ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది, అది చేయటం లేదు ఒకటి. సో ఇప్పుడు ఏంటంటే మోడర్న్ మెడిసిన్ కొంతమంది చదివిన వాళ్ళు ఏంటంటే ఈ ఆయుర్వేదం అంతా బోగస్ అంటారు, ఇట్ ఇస్ కంప్లీట్ రిజెక్షన్ ఆఫ్ థియరీ ఒకటి. ఇంకొకరు ఏంటంటే వీళ్ళు ఏమి చదవకుండానే ఒక మతం వల్లనో లేకపోతే ఒక నమ్మకం వల్లనో ఒక గురువు చెప్పాడు అన్నటువంటి దాన్ని ఒబీడియన్స్ వల్లనో దిస్ ఈజ్ ఇట్, వాళ్ళు చెప్పారంటే ఇది ఇంతే, ఇది నిజమే అని నమ్మే విధంగా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే బోత్ ఆర్, ఇప్పుడు ఒకవైపు వాళ్ళు ఏంటంటే ఆయుర్వేదం యొక్క కాంప్లిమెంటరీ ప్రాస్పెక్ట్ ని వాడుకోలేకపోతున్నాం, ఇంకొకళ్ళు ఏంటంటే కేవలం ఆయుర్వేదం వాడటం వల్ల ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నటువంటి మోడర్న్ మెడిసిన్ లో ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడక నష్టపోతున్నారు. రైట్. అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో డెఫినెట్గా చాలామంది ఆయుర్వేదాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా, అది ఇప్పుడు మామూలుగా మోడర్న్ మెడిసినే తీసుకుందాం, మోడర్న్ మెడిసిన్లో కూడా ఇప్పుడు నేను ఒక 100 మంది డాక్టర్ని తీసుకుంటే ఒక ప్రాబ్లమ్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ సూటబుల్ మెడిసిన్, ఆ పేషెంట్కి తగ్గట్టు మెడిసిన్ ఇచ్చి వాడిని బాగు చేసేవాడు 100 మంది ఉండరు. వాళ్ళు 100 మంది మోడర్న్ మెడిసిన్ చదువుకుని ఉండొచ్చు, కానీ వాళ్ళు డయాగ్నోస్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అదేవిధంగా ఆయుర్వేదంలో కూడా 100 మందిని తీసుకుంటే ఎక్కువ మంది, ఇంకొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు. అంటే వీళ్ళకి ఆయుర్వేదం చదువుకున్నారో వాట్ ఎవర్ బ్యామ్స్ ఏదో డిగ్రీ ఉండొచ్చు, బట్ స్టిల్ దే మే నాట్ బి ఏబుల్ టు డయాగ్నోస్ అండ్ దే మే నాట్ బి ఏబుల్ టు గివ్ ద రైట్ మెడిసిన్. సో ఐ డోంట్ నో. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఆయుర్వేదాన్ని చూస్తే ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సర్పగంధ అది మెడిసిన్, లేకపోతే ఇంకొన్ని మలేరియాకి, ఇలాంటివన్నీ when that is there and I look at some other treatments, they look like they are very plausible. ఒకటి ఏంటంటే మనం మొన్న ఎలాగ గంజాయి గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి, ఇది నొప్పికి ఈ యాంగ్జైటీకి వటీ అని ఒకటి తయారు చేసి అది ఇస్తారనమాట అక్కడి నుంచి.
ఇట్ ఈస్ అగైన్ ద అవును సేమ్ ప్రాసెస్. దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసి డ్రోనబినాల్ అని మనకు మెడిసిన్ దొరుకుతుంది నాసియాకి, అది దట్ ఈస్ అవును వాట్ దే వర్ గివింగ్. కరెక్ట్ సో అవును అంటే ఇలాంటివి చూడకుండా అంటే హౌ డస్ వన్ వెరిఫై? అంటే ఇప్పుడు ఒక మామూలు సాధారణ వ్యక్తి ఉన్నాడు. ఆ సాధారణ వ్యక్తి ఇప్పుడు ఇది మంచిదా అది మంచిదా అని ఎలా, అంటే నాట్ బ్లైండ్లీ గో విత్ మోడర్న్ మెడిసిన్ ఆర్ నాట్ బ్లైండ్లీ గో విత్ ఆయుర్వేద. అంటే ఇప్పుడు ఒక ఉమ్, చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి సరిగ్గా కదలట్ల కడుపు పొద్దున్నే. ఇతను ఉమ్, మలబద్ధకం ఉన్నటువంటి ఒక పేషెంట్, అతనికి హార్ట్ సర్జరీ అయింది. అతను ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదు. సో ఉమ్, డాక్టర్ అతన్ని నీకు లాక్సేటివ్ మెడికేషన్ మీద పెడతా అని చెప్పాడు. అని ఏదో ఒక ఉమ్, ఒక టైప్ ఆఫ్ ప్రుకాలప్రాయిడ్ ఏదో ఇచ్చాడు, 1 మిల్లీగ్రామ్ ఉమ్, ఎంతో. కానీ ఈ ప్రుకాలప్రాయిడ్ వల్ల అది కడుపులో ఉన్నటువంటి నరాల దేంతోనో ఏదో అయ్యి ఏదో సరిగ్గా అవ్వట్లా, బాగా ఉమ్, అన్కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దీని బదులు మీరు కారపొడిలో సోనాముఖి ఆకు కలిపేసేయండి, రోజు మామూలు కారపొడి ఉమ్, తింటున్నట్టు దాన్ని తినేయండి, అయిపోతుంది. ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ వెల్ ఫర్ ద కరెక్ట్ పేషెంట్. సో ఇప్పుడు నేను అవును అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇది ఇది అఫ్ కోర్స్ దిస్ ఈస్ అ సింపుల్ ఇనఫ్ ప్రాబ్లమ్ దట్ కొంచెం వర్క్ కాకపోయినా మనకు తెలుస్తుంది, ఇట్స్ నాట్ లైఫ్ థ్రెటనింగ్ టైప్. సో అది ఎలా జడ్జ్ చేయాలి? హౌ డస్ వన్ ఉమ్, జడ్జ్ ఇది? ఇప్పుడు నేను ఈ ఈ మెడిసిన్ వేసుకోవాలా, లేకపోతే షుడ్ ఐ గో విత్ ద ఆల్టర్నేటివ్ రౌట్? లైక్ ఇప్పుడు సోనాముఖి ఈజ్ ఆల్టర్నేటివ్ టు ప్రుకాలోప్రైడ్. అవును సో అది అది ఎలా జడ్జ్ చేయాలి? అంటే లైక్ హౌ వుడ్, ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ ప్లేస్, హౌ వుడ్ యూ జడ్జ్ యాజ్ అ డాక్టర్? ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ ప్లేస్, హౌ వుడ్ యూ జడ్జ్? యాజ్ ఎ డాక్టర్ ఫస్ట్ ఏంటంటే టూ కాంపనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాక్చువల్ కాంపనెంట్, ఎమోషనల్ కాంపనెంట్, రెండు చూస్తాను నేను. ఓకే, సో ఫ్యాక్చువల్ కాంపనెంట్ ఏంటంటే మనకి ఈ మందు పనిచేస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఓకే, దాని సోర్స్ ఏంటి, దాని ఎవిడెన్స్ ఏంటి, ఎంతమందిలో వాడారు, ఎలా ఎలా ఎవరెవరికి తగ్గింది, ఎట్లాగా. ఓకే, ఇదే విషయం ఇంకొకరు చెప్పారా లేదా. ఓకే, ఈ విషయాన్ని కాదని చెప్తున్న వాళ్ళు ఎవరు, లేకపోతే ఈ విషయం చెప్పిన వాళ్ళు దీన్ని ఒక ప్రోపగాండా కింద చేస్తున్నారా, లేకపోతే ఇది చెప్పిన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ గా చేస్తున్నారా. ఇవన్నీ కూడాను ఒక 2 నిమిషాలు ఆలోచన చేస్తే మనకి ఒక అవగాహన వస్తుంది దాని గురించి. మనకు తెలియకపోయినా ఒకసారి ఈ ఈ కొనటేషన్స్ చూడాలి. అది ఫ్యాక్చువల్ చెకింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. ఎమోషనల్ చెకింగ్ ఏంటంటే మన మన యొక్క కష్టం ఎంత ఉంది, మనం ఏమేం ప్రయత్నాలు చేసాం, ఇది తగ్గలేదు, ఇది ప్రయత్నం చేస్తే ఓకే ఇవి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు, లేదా లేవని చెప్తున్నారు. మనం రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ మనం చేసుకొని నేను వాడతా, రైట్. చూద్దాం ఏమవుతుందో. అది సో యూఆర్ సెయింగ్ దట్ మెయిన్లీ రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్. అంటే ఇప్పుడు నేను వాడాను, బెనిఫిట్ రాలేదు, దీనివల్ల రిస్క్ అంత ఎక్కువగా లేదు, బెనిఫిట్ ఇట్ ఈస్ అ లో రిస్క్ హై బెనిఫిట్ అనే టైప్లో, ఆర్ మోడరేట్ రిస్క్, లో టు మోడరేట్ రిస్క్ బట్ హై బెనిఫిట్ అనేది ఉన్నప్పుడు మేబీ యూ కెన్ ట్రై ఇట్ ఆఫ్టర్ యూ హ్యావ్ డన్ ఆల్ ద రీసెర్చ్ అండ్ దాన్ని తెలుసుకున్నప్పుడు. దానికి ఏంటంటే మనకేమీ తెలియదు కదా, ఎవడో చెప్పిందే విని చేయాల్సిన అవసరం లేదు. ఒక 5-10 నిమిషాలు దాని మీద శ్రద్ధ పెడితే ఒక అవగాహన వస్తుంది మనకి. ఆల్ దట్ ఈస్ దట్స్ వాట్. ఆ మాత్రం ఓపెన్ మైండెడ్ గా ఉండి ఒక ఇన్ఫర్మేషన్ ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయగలిగేటటువంటి ఒక ఫ్యాకల్టీని మనం డెవలప్ చేసుకోవాలి. అంటే నాకు ఇండియా అనే దేశంలో నాకేమనిపిస్తుందంటే, డాక్టర్లు ఇంపేషెంట్గా ఉండడం వల్ల ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్కి ఎక్కువ వెళ్తున్నారని అనిపిస్తుంది. నేను డాక్టర్లని కించపరచట్లేదు, బట్ ఇప్పుడు నేను డెఫినెట్లీ నేను గమనించిన దాంట్లో బెంగళూరు, హైదరాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో, పరిసరాల్లో, ఎస్పెషలీ ఈవెన్ ఇంక్లూడింగ్ ద సిటీస్, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, ఇంత ఫీజు కట్టాలి, కట్టిన తర్వాత ఏదో 5 నిమిషాలు ఆ డాక్టర్ మనం చెప్పేది కూడా విండో, యూనో ఇదే ప్రాబ్లం అంటే కాన్స్టిపేషన్, స్ట్రెస్ వల్ల అండి, స్ట్రెస్ అని చెప్పేసి ఏదో మెడిసిన్ ఇచ్చేస్తాడు, ఆర్ సజెస్ట్ సమ్ కొలనోస్కోపీ ఆర్ సంథింగ్ ఫర్ లైక్ 30-year-old guy or something. Why does a 30-year-old guy need colonoscopy? బట్ ఇది ఈ విధంగా అది లేకపోవడం వల్ల ఐ ఫీల్ దట్ ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు కూర్చుని వింటాడు, ప్రశాంతంగా వింటాడు, ఒక గంట సేపు వింటాడు. ఓకే, ప్రజలకి దే ఆర్ గెటింగ్ వన్ సైకలాజికల్ రిలీఫ్ దట్ ఐఎమ్ టెల్లింగ్ సమ్ గై ఈజ్ లిసనింగ్ అని. నేను ఇప్పుడు బెంగళూరులో చూస్తే, జస్ట్ మా ఇంటి దగ్గరే చూసుకుంటే, ఇంతకుముందు ఎప్పుడో ఒక ఆయుర్వేదిక్ ఏదో క్లినిక్ ఉండేది, ఇప్పుడు 4-5 వచ్చేసాయి. అండ్ నాకు తెలిసి ప్రజలు ఇక్కడ జస్ట్ వాళ్ళకి టైం
ఆ టైం ఇస్తున్నాడు ఆ ఆయుర్వేదిక్ డాక్టర్ అనే దాంతో వెళ్తున్నారు. సో ఇప్పుడు ఏమిటంటే మనము ఒక ఎక్స్పీరియన్స్డ్ క్లినిషియన్ ఉండొచ్చు. ఓకే, మాకు పుస్తకాల్లో కూడా అదే రాశారు, ఒరే నువ్వు అయితే మెడికల్ స్టూడెంట్ గా 45 minutes ఎగ్జామిన్ చేయాలి పేషెంట్ ని, ప్రొఫెసర్ అయితే 3-4 నిమిషాలు ఎగ్జామిన్ చేసి డయాగ్నోస్ తేల్చేస్తాడు, అది వాళ్ళు ఓవర్ 30 years వాళ్ళు నేర్చుకున్నటువంటి స్కిల్ అది అంటారు. ఓకే, ఐ అగ్రి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఎవడైతే మెడ్ స్టూడెంట్ 45 minutes పేషెంట్ ఎగ్జామిన్ చేస్తాడో, ఆ మెడికల్ స్టూడెంట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయినా వాడిని నమ్ముతాడు పేషెంట్. ప్రొఫెసర్ 3 ప్రశ్నలు వేసి హిస్టరీ అంతా రూల్ అవుట్ చేసేసి ఇది డయాగ్నోస్ అని పెట్టినా గానీ, ఇది నేను ఎంతో చెప్పాలని వచ్చాను, ఇది వెంటనే జబ్బు తేల్చేసాడు, మందులు రాసేస్తున్నాడు, ఇది పని చేస్తుందో పని చేయదో, నా ప్రాబ్లం వినకుండా ఏదో ఇది చేసేస్తున్నాను, ఇంత గాబరా ఏమిటి అని పేషెంట్ అనుకుంటాడు. ఇప్పుడు డెఫినెట్ గా ఈ ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళినప్పుడు, సో ఆ వాడు వింటాడు. విన్న తర్వాత ఏంటంటే ఆడి మందు పని చేస్తలేదు తర్వాత విషయం. ఓకే, ఫలానా వ్యక్తి నా ప్రాబ్లం అంతా విన్నాడు, వాడికి నేను చెప్పింది వాడికి అర్థమైంది. ఓకే, సో వాడు ఏమి ఇచ్చినా గానీ వాడు ఏదో నాకు ఇది ఉందని ఫలానా తెలిసే వాడు ఇస్తున్నాడు అన్నటువంటిది నమ్మకం ఇది కలుగుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఇది ఈ వైద్యం చేసిన నా బ్యాచ్మేట్ అన్నమాట, ఎండిలో డాక్టర్ నందీశ్వర్ రెడ్డి అని. ఇప్పుడు ప్రొద్దుటూరులో అతను మంచి సైకాట్రిస్ట్ అతను. ఒక వ్యక్తి అతని దగ్గరికి వచ్చాడు, 10 ఏళ్ళ నుంచి ఫిట్స్ అతనికి. ఓకే, ఆ ఫిట్స్ వస్తే ఒక 30-40 మంది న్యూరాలజిస్టుల దగ్గరికి వెళ్ళి ఒక 20-30 రకాల యాంటీ ఎపిలెప్టిక్ మందులు వాడేసి తగ్గలేదు. అది తగ్గకపోతే నిమ్హాన్స్ తీసుకొస్తే మొత్తానికి అది ఏం తేల్చారంటే సూడోసియసస్ అని తేల్చారు. అంటే ఏంటది, అది న్యూరలాజికల్ ప్రాబ్లం కాదు, సైకలాజికల్ ప్రాబ్లం అది. ఓకే, కానీ పేషెంట్ వెరీ మెడికల్లీ ఓరియంటెడ్. అంటే ఒరే నీ మనసులో ఉన్న సంఘర్షణ వల్ల నీకు ఇలాగ నువ్వు పడిపోతున్నావు, నీకు ఫిట్స్ వస్తుంది అని చెప్పి వాడు హీ కెనాట్ కాంప్రహెండ్. వాడికి ఏంటంటే మెడికల్ ఇంటర్వెన్షన్ చేసి తగ్గించాలి. ఇప్పుడు ఏంటంటే మాకు ఎగ్జామినేషన్ ఎక్విప్మెంట్ లో ట్యూనింగ్ ఫోర్క్ అని ఒకటి ఉంటుంది, అది ఇలా కొట్టి చెవి దగ్గర పెట్టి చెవి వినిపిస్తుందా లేదా అనేది చెక్ చేస్తా, ట్యూనింగ్ ఫోర్క్. ఈ నందీశ్వర్ రెడ్డి ఏం చేశాడంటే, నీకు అమెరికా నుంచి ఒక మిషన్ తెప్పించాను, స్పెషల్ మిషన్, ఇది 512 హెర్ట్జ్ పౌనఃపున్యం ఉంటుంది దీనికి. ఓకే, ఇది కరెక్ట్ గా ఆ మిషన్ అంత ప్రెసిషన్ తో తయారు చేస్తేనే 512 సార్లు కంపిస్తుంది ఇది కొట్టామంటే. ఇప్పుడు నేను దీన్ని కొట్టిన తర్వాత నీ మెడ వెనక 4వ వెన్నుపూస మీదని 3 సెకండ్లు పెడతాను, ఇది కరెక్ట్ వైద్యం ఇలా చేసి తగ్గిపోతుంది నీకు అని చెప్పాడు. అని చెప్పి బల్లకి ఆ ట్యూనింగ్ ఫోర్క్ కొట్టి వాడికి అక్కడ పెట్టాడు. పేషెంట్ మరి రాలేదు, తగ్గిపోయింది వాడికి. యాంటీ ఎపిలెప్టిక్స్ ఆపేసాం, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మళ్ళీ రాలేదు. సో అది ప్లాసిబో ఎఫెక్ట్. ఏంటి, దానికి ముందు 45 నిమిషాలు నందీశ్వర్ రెడ్డి మాట్లాడాడు పేషెంట్ తో. ఎంతమంది రాలేదు తిరిగావు, ఎప్పుడెప్పుడు పడిపోయావు, ఏంటి నీకు జరిగింది, చిన్నప్పుడు ఏం జరిగింది, మీ అమ్మ నాన్నలు ఏంటి, నువ్వు ఏం చదువుకున్నావు, నీ లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఏంటి, నువ్వు వాడుతున్న మందులకి సైడ్ ఎఫెక్ట్లు ఏంటి, ఇవన్నీ అడిగిన తర్వాత వాడికి ఏమంటుందంటే, ఓకే నందీశ్వర్ రెడ్డి ఈజ్ ద డాక్టర్ హూ లిసన్ టు మై ప్రాబ్లం ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. ఓకే, but Nandishwar Reddy did not have time for 1 year to sit and do psychotherapy for him to make him understand his own problem. Right, so he came up with that placebo treatment and it worked. Yeah, I see that, but I think that నా ఒపీనియన్ లో అయితే అది మళ్ళీ it will come back again. Come back definitely. And it has to be noted down somewhere or some మళ్ళీ ఐ థింక్ ఇంకో డాక్టర్ మళ్ళీ ఆయన దొరక్కపోతే మళ్ళీ ఇంకా ప్రాబ్లం అవుతుంది. అండ్ దెన్ ఇట్ మే ఆల్సో ఈవెన్ రూయిన్ ద రెప్యుటేషన్ ఆఫ్ దట్ డాక్టర్, బట్ అదర్ పీపుల్ మే అండర్స్టాండ్ దట్ హీ డిడ్ ఇట్ లైక్ దట్. బట్ సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా. ఇప్పుడు అంటే ఉదాహరణకి ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుందాం. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది క్లియర్గా, అంటే ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ కిల్ సంథింగ్ బికాజ్ ఇట్ కెన్ జనరేట్ ఆక్సిజన్ రాడికల్స్, అది క్లియర్. అది బికాజ్ ఇన్ ద సెన్స్ దట్ ఆ బయట హైడ్రోజన్ పెరాక్సైడ్ బెంచ్ మీద వేస్తే అది పెట్రేటిస్లో వేస్తే చంపేస్తుంది, కరెక్ట్. సో ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేపర్స్, అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద హైడ్రోజన్ పెరాక్సైడ్ హ్యాస్ అ ప్రెట్టి హై లీథల్ డోస్, మీడియం లీథల్ డోస్.
సో ఎస్. ఇప్పుడు కొంతమందిని ఏం చేశానంటే నాట్ జస్ట్ హైడ్రోజన్ ప్రొడక్షన్, మిగిలిన ఆక్సిజన్ జనరేటింగ్, రాడికల్ జనరేటింగ్ కొన్ని ఏ కాంపౌండ్ అయినా కొంచెం లో డోస్, వెరీ లో డోస్ వేసుకుంటే యూ ఇమీడియట్లీ గెట్ దిస్ వన్ కైండ్ ఆఫ్ అన్ ఎఫెక్ట్ వేర్ ఈ నాసికా రంధ్రాలు కొంచెం ఓపెన్ అయిపోయి కొంచెం మెల్లగా మంచి గాలి వస్తున్నట్టు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది స్టార్టింగ్లో. ఎస్. బట్ ఇఫ్ యూ దట్ కంటిన్యూ ఈస్ డ్యూ టు నెర్వ్ స్టిమ్యులేషన్. నర్వ్ స్టిమ్యులేషన్, అది ఇప్పుడు ఇనిషియల్ ఏంటంటే ఫీలింగ్. మనం ఇప్పుడు ఏంటంటే ఈ టూత్ బ్రష్ పెట్టి చేస్తాము, వాడికి బ్రష్ చేసిన ఫీలింగ్ రావాలని చెప్పి అందులో ఏం చేస్తారు, టింగ్లింగ్ సెన్సేషన్ ని కలిగించేటటువంటి కెమికల్ పెడతాడు అందులో. రైట్. దానివల్ల మన నాలుగు ఏదో చిన్నది మండితే మనం బ్రష్ చేసాం అనే ఫీలింగ్ అది లేకపోతే అడిగి బ్రష్ చేసిన ఫీలింగ్ ఉండదు అడిగి. షాంపూలో కూడా అంతే, అదేదో పని చేస్తుంది అనడానికి, షాంపూ ఏదో నీ డాండ్రఫ్ ఏదో పోతుంది అనడానికి వాడు షాంపూలో టింగ్లింగ్ పెడతాడు. సో ఆ టింగ్లింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు ప్లస్ ఇది వాట్ హ్యాపెన్స్ ఈస్ లైక్ యూ ఫీల్ దట్ వాట్ ఐవ్ హర్డ్ ఫ్రమ్ పీపుల్ ఈస్ దట్ యూ ఫీల్ దట్ ఇది నాసిక రంధ్రాలు ఓపెన్ అయిపోయి బాగా అసలు నేను గాలి పీల్చుకోగలుగుతున్నాను. దట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ ఫర్ ద ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఇట్ ఈస్ ట్రూ. బట్ ఇఫ్ యూ కీప్ డూయింగ్ దట్ దెన్ యువర్ డోసేజ్, అంటే ఫస్ట్ రౌండ్కి కొంచెం డోస్ కొంచెం పీల్చుకున్నాం అంతే, ఓకే, నో ప్రాబ్లం. దానికి మన బాడీ హ్యూమన్ బాడీ అనేది చాలా రోబస్ట్ అది యాక్చువల్గా. అంటే చిన్న చిన్న వాటిని అది అడ్జస్ట్ చేసేసుకుంటుంది, ఏం కాదు. దాన్ని కంటిన్యూస్గా రోజు పీలుస్తుంటే, అంటే ఒకరోజు పొద్దున్న సిగరెట్ తాగావు, ఫైన్, ఓకే, ఏం కాదు, క్యాన్సర్ వచ్చేది. ఒక రోజు సిగరెట్ తాగిన క్యాన్సర్ రాలేదండి అని చెప్పి రోజు సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది ఎప్పుడో వస్తుంది. సో ఆ విధంగా మై పాయింట్ ఈస్ దట్ ఇప్పుడు దీన్ని విశ్లేషించడంలో నేను గమనించింది ఏంటంటే, దీని డోసేజ్ గురించి దాని గురించి మాట్లాడకుండా ఒకటి చెడ్డదో మంచిదో అని ఇది పిజన్ హోలింగ్ అనమాట, 1 or 0. అంటే ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈజ్ డేంజరస్ అని ఈ విధంగా చెప్తున్నాను అనమాట. బట్ రియల్లీ వాట్ షుడ్ బి కమింగ్ అవుట్ ఈస్, ఓకే, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది దాని లీతల్ డోస్ ఇంతండి, మీరు ఇన్ని రోజులు ఇలా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఇది అవుతుంది. ఏదో ఒకసారి ఎమర్జెన్సీలో లేకపోతే ఇంకోటి ఏదో చేసినప్పుడు మేబీ ఇట్ మే నాట్ హ్యావ్ దట్ మచ్ ఎఫెక్ట్ అనేది చెప్పగలగాలి. కానీ ఇట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫైండింగ్, నా ఉద్దేశంలో ఏంటంటే, ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏంటంటే మేము డాక్టర్లం, మాకే చెప్తారా, మాకు తెలుసు అనే ఒక ఈగో అడ్డొచ్చేసి ఇట్ బికమ్స్ బ్లాక్ అండ్ వైట్, ఇది పనిచేయదు, ఇది తప్పు, నేను డాక్టర్ని చెప్తున్నా, నువ్వేవాడు చెప్పడానికి అనే ఉద్దేశంలో ఇంకో డాక్టర్ అయితే ఏంటి, ఆవిడ్ని సంబంధాన్ని తీసుకెళ్ళి జైల్లో పడేయాలంట. అంటే దిస్ బికమ్స్ మోర్ టాక్సిక్ దెన్ హైడ్రోజన్ పెరాక్సైడ్. అది హైడ్రోజన్ పెరాక్సైడ్ చంపదో నాకు తెలియదు, కానీ ఈ విధంగా మాట్లాడే డాక్టర్లు ఖచ్చితంగా చంపుతున్నారు. సో అది హౌ డూ యూ డీల్ విత్ దట్? అంటే ఇప్పుడు ఈ టాక్సిసిటీని తీసేసి ఉన్న విషయాన్ని చూడడానికి మీ సజెషన్ ఏంటి ప్రజలకి? బికాస్ నా సజెషన్ ఏంటంటే, మనము వెదర్ వీఆర్ ప్రొఫెషనల్ ఆర్ నాన్ ప్రొఫెషనల్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్, ఓకే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ నాట్ ది అథారిటీ ఫర్ ఎనీథింగ్, ఒకటి. రెండోది ఏంటంటే, సైన్స్ ఈజ్ ఎవర్ ఎవాల్వింగ్. ఓకే, ఈ రోజు వైద్యం కాదు అన్నదాన్ని తర్వాత వైద్యం అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు వైద్యం అన్నదాన్ని రేపు మంచిది కాదు, లోబాటమీ మంచిది కాదని అంటారు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆడేవాడు మలేరియా ట్రీట్మెంట్ ఫర్ సిఫిలిస్, అలాగే డయాబెటిక్ కోమా ట్రీట్మెంట్ ఫర్ సైకోసిస్, ఇట్లాంటివి 1,000,000 ప్రయోగాలు చేశారు మా పేషెంట్ల మీద. అవేవి కూడా చాలా క్రూరమైనటువంటి ట్రీట్మెంట్లు. ఒకప్పుడు అవి చేస్తున్న వాళ్ళు గొప్ప వైద్యులు, వాళ్ళకి నోబెల్ ప్రైజ్లు కూడా ఇచ్చారు. ఆ తర్వాత అవి ఎంత అమానవీయమైనవి తెలుసుకున్నారు. ఇట్లాగా ఇప్పుడున్న ట్రీట్మెంట్లు తర్వాత సంథింగ్ దట్, ఓకే, ఇప్పుడు రేపు పొద్దున్న జెనెటిక్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అనుకోండి క్యాన్సర్ కి, ఆ తర్వాత పుస్తకాలు ఏం రాస్తారంటే, ఇంతటి విషయాన్ని పేషెంట్లకు ఎక్కించేవాళ్ళు, ఎంత కరెంట్ పెట్టేవాళ్ళు పేషెంట్ కి రేడియోథెరపీ పెట్టి అని వాళ్ళు చదువుకుంటారు. రైట్. సో నేనేమంటానంటే, ఈ సైన్స్ ఈజ్ ఎవర్ చేంజింగ్. ఇప్పుడు ఈ విషయం ఒకటి కొత్తగా వచ్చింది అంటే, ఇది ప్రస్తుతానికి ఎవిడెన్స్ లేదు కాబట్టి ఇది తప్పు అని అనడానికి లేదు. ఎవిడెన్స్ ఉంది, క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం సైనైడ్ ఉంది, సైనైడ్ నెబులైజ్ చేసామని చస్తాడు. ఎందుకంటే దేర్ ఈస్ అన్సర్మౌంటబుల్ ఎవిడెన్స్ దట్ the lethal dose is very low.
వెరీ లో. చిన్న చిన్న ఇదైనా కానీ నువ్వు చస్తావు అన్నది. అలాగే థెరపీటిక్ విండో నేరోగా ఉన్నటువంటి కొన్ని మందులు ఉన్నాయి. ఇన్సులిన్, లిథియము, ఇట్లాంటివి ఉన్నాయి. అవి ఎక్కువ తీసుకుంటే పోతారు డెఫినెట్ గా. లిథియం ఎక్కువ తీసుకున్నా పోతారు, ఇన్సులిన్ ఎక్కువ తీసుకున్నా పోతారు. కానీ అవి తీసుకునే ఎసెన్షియల్ మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అవి. బైపోలార్ డిజార్డర్ ఉన్నవాడికి సూసైడ్ చేయకుండా కాపాడుతుంది లిథియం. డయాబెటీస్ ఉన్నవాడికి కీటోసిడోసిస్ లోకి వెళ్ళిపోకుండా కాపాడుతుంది ఇన్సులిన్. సో ఇట్లా ఉన్నాయి. సో ఈ థెరపీటిక్ విండో నేరోగా ఉన్నవి, లేకపోతే లీథల్ డోస్ చాలా తక్కువగా ఉన్నటువంటి వాటి మీద ప్రయోగాలు చేయకూడదు. రైట్. ఇప్పుడు అయితే మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎనీ టైమ్ యూ హియర్ అబౌట్ ఇన్హేలింగ్ సంథింగ్, ఒకటి పీల్చుకోండి లేకపోతే ఒకటి తాగండి తినండి అని చెప్పినప్పుడు కామన్ మనిషి చేయాల్సినటువంటి కనీస పరిశోధన ఏంటంటే దీని లీథల్ డోస్ ఎంత, దీనికి ఎంత, ఇది చాలా తక్కువ లీథల్ డోస్లో ఉన్నదా, ఎక్కువ లీథల్ డోస్లో ఉన్నదా అనేది కనీస అవగాహన, దీని టాక్సిసిటీ ఎంత ఉంటుంది అనేది చూడాలి ముందు. అది చూడకుండా ఏది చేయకూడదు. ఇప్పుడు అందుకని ఇప్పుడు మరి ఉదాహరణకి డయాజెపం వాలియం టాబ్లెట్ ఉంది. ఆ టాబ్లెట్ నిద్ర మాత్ర, జనరల్ దిస్ థింగ్. సో నేను మొన్న ఒక పేషెంట్ చూశాను, ఆల్కహాల్ తీసుకుంటున్నా, ఆల్కహాల్ విత్డ్రావల్ అవుతుంది. నేను నర్స్కి ఏం చెప్పానంటే, ఇప్పుడు ఇమీడియట్ గా నువ్వు 20 mg ఆఫ్ డయాజెపం మీకు అని. ఓకే, అలాగే అటు నుంచి వచ్చిన తర్వాత రిజిస్ట్రార్కి ఏం చెప్పానంటే, ఈవిడ విత్డ్రావల్ 1 డేలో కంట్రోల్ అవ్వాలంటే 100 to 120 mg ఆఫ్ డయాజెపం ఈవిడికి ఇవ్వాలి అని చెప్పాను. ఈ డయాజెపం యొక్క లీతల్ డోస్ ఒక 150-200 ఉంటుంది. అని తీసుకుంటే ఇంకో కోమలోకి వెళ్ళిపోయి పోతారు. సో ఇటు రిజిస్ట్రార్ ఆశ్చర్యపోయాడు, అటు నర్సు ఆశ్చర్య, ఇదేంటి 5 mg ఇస్తాం మేము పేషెంట్కి, 20 ఇచ్చిమన్నాడు డైరెక్ట్గా. ఇప్పుడు ఇది నాకేమో రోజుకి 100-120 మొత్తం చార్ట్ చేయమన్నాడు అని రిజిస్ట్రార్ కూడా ఆశ్చర్యపోయాడు. సో దేర్ కమ్స్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు ఏంటంటే ఆల్కహాల్ విత్డ్రావల్ సివియర్ గా ఉన్నవాడికి 100-120 mg ఆఫ్ డయాజెపమ్ 200 ఇచ్చినా కూడా ఏం కాదు వాడికి. అలా కాకుండా ఆల్కహాల్ విత్డ్రావల్ లేకుండా నార్మల్ పర్సన్ కి అందిస్తే వాడు కోమలకి వెళ్ళిపోతాడు. సో ఆ లీథల్ డోస్ నాలెడ్జ్ అనేది కొంత మనకి ఉండాలి. ఓకే, ఇప్పుడు 5 mg డాక్టర్ రాశారు డయాజెపమ్ టాబ్లెట్, నేను తీసుకోవచ్చా లేదా, ఇది నిద్ర మాత్ర కదా, ఇది ప్రమాదం ఏమో అని అనిపిస్తుంది. చూడు పుస్తకంలో చూడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మొబైల్ కదా, లీథల్ డోస్ ఆఫ్ డయాజెపమ్. సో అట్లా ఇప్పుడు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ఆవిడ స్టోరీలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేరు, కానీ అక్కడ ఏముందంటే వాడు చెప్తుంది ఏంటంటే 2-3 చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుని ఒక 100 ml వాటర్ లో నెబులైజ్ చేయమన్నాడు. 2-3 చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ కి ఎక్కువ రాదు, ఆ ఫ్రీ రాడికల్స్ రావు. కానీ ఆ పరిమాణం తెలియని వాళ్ళు ఏంటంటే ఆ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాడు నీళ్లకు బదులు ఏకంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకుని నెబులైజ్ చేస్తాడు. రైట్. అది ఆ మూర్ఖత్వాన్ని మనం ఏం చేయలేము. అది అంటే ఇప్పుడు అది ఆ మూర్ఖత్వం అంటే, ఇప్పుడు ఫినాయిల్ బయట కొడితే చచ్చిపోతాయి కదా అని ఫినాయిల్ తాగేయలేం కదా, ఆ కామన్ సెన్స్ ఉంది కదా. సో అదే విధంగా ఆ కామన్ సెన్స్ని అది ఆ మనిషి ఉపయోగించాలి. వీ కెనాట్ ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. అదే 70% హైడ్రోజన్ పెరాక్సైడ్ డైరెక్ట్ పెట్టి నెబులైజ్ చేస్తే మనం ఏం చేయలేం. బట్ నాకేమనిపించిందంటే, ఇప్పుడు దిస్ ఎంటైర్ డిస్కషన్లో నాకు యాక్చువల్లీ ఐ ఫెల్ట్ దట్ ఇట్ బికేమ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ద ఎంటైర్ థింగ్ బికేమ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ద ఎంటైర్ థింగ్ బికేమ్ అబౌట్ సమంత. టెరిటోరియల్ ఫైట్ అయిపోయింది, ఫైట్ అయిపోయింది, ఈగో ఫైట్ అయిపోయింది. రాదర్ దెన్ అరే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైనా సరే దానికి ఒక మితి ఉంటుంది, మితి దాటితే పోతావు. ఓకే, ఇది ధన్వంతరి చెప్పాడు, మోడర్న్ మెడిసిన్ చెప్తుంది, ఎవడైనా అదే చెప్తాడు. వాటర్ కూడా 40. వి గో బ్యాక్ టు 4 years ago కోవిడ్ టైంలో. కోవిడ్ కి ఏం వైద్యం చేయాలనేది ఎవరికి తెలియదు, రకరకాల వైద్యాలు ప్రయోగం చేస్తున్నారు, డాక్టర్లు అందరూ ప్రయోగం చేస్తున్నారు. ఓకే, ఇంతలోగా ఒక కెమికల్ ఇంజనీర్ వచ్చాడు. ఓకే, ఆ కెమికల్ ఇంజనీర్ వచ్చి అతను ఫార్మసీ జర్నల్స్ అన్ని చదివేసి, అతను ఈ డాక్టర్కి ఏం తెలీదు, నాకు తెలుసు, నేను కూడా వైద్యం చేస్తాను అంటాడు. సో వెన్ ది అమౌంట్ ఆఫ్ అన్సర్టనిటీ ఈజ్ వెరీ హై, ఎవ్రీవన్ బికమ్స్ ఎక్స్పర్ట్. రైట్. అంటే ద థింగ్ ఈస్ దట్ ద మీడియా, దానికి మీడియా చాలా అటెన్షన్ ఇచ్చింది. ప్లస్
ఐ మీన్ బికాస్ ఆల్సో కోవిడ్ వాజ్ వెరీ ఇది కొన్ని ఒక 30-40 సంవత్సరాల తర్వాత దీని మీద ఇంకా చాలా చాలా స్టడీస్ బయటకు వస్తాయి. కరెక్ట్. అంటే వివిధ రకాల దేశ కాల పరిస్థితుల వల్ల కొన్ని కొన్ని ఏ విధంగా నొక్కివేయబడ్డాయి అనేది ఉంది. కానీ దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇప్పుడు WHO వాళ్ళు కొంతమంది ఇండియన్ డాక్టర్స్ ఐవర్మెక్టిన్ వాడితే తగ్గిపోయింది, ఐవర్మెక్టిన్ ట్రై చేద్దాం అని చెప్పడం, ఈ కెమికల్ ఇంజనీర్ ఇంకోటి ఏదో మెడిసిన్ చెప్పడం, వాటికి రెండింటికి ఎస్. చాలా తేడా ఉంది. అంటే ఏంటి, కరెక్ట్. ఐవర్మెక్టిన్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ సమ్ పీపుల్, ఐవర్మెక్టిన్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ లేటర్ ఆన్ స్టడీస్ కూడా చూపించింది ఏంటంటే ఐవర్మెక్టిన్ కొంచెం ఏదో హెల్ప్ చేసింది. ఆర్ ఈవెన్ బెటర్, సమ్ ఆఫ్ ద డాక్టర్స్ ట్రీటెడ్ విత్ జస్ట్ అవును. డాక్సిసైక్లిన్ ఇచ్చి యా. ట్రీట్ చేశారు, డాక్టర్. తగ్గింది చాలా మందికి అది. సో ఎస్. అది అగైన్ వాటికి స్టడీస్ లేనప్పుడు హౌ డూ వి గో అబౌట్ ఇట్, దీన్ని ఈ విధంగా తీసుకోవాలి దట్ సమ్ ఎక్స్పర్ట్స్ కెన్ సీ అండ్ దే కెన్ గైడ్. బట్ ఈ కెమికల్ ఇంజనీరింగ్, బట్ ఆల్సో నాకేంటంటే నా బాధ ఏంటంటే, ఇప్పుడు మనం ఒకళ్ళని ఎక్స్పర్ట్ అని నమ్ముతామండి. అంటే వీడు ఎంసెట్ పాస్ అయ్యాడు, ఏదో ఎంబీబీఎస్ చదువుకున్నాడు, ఓకే ఏదో డిగ్రీ ఉంది, వీడు డాక్టర్, ఇక్కడ వీడిని నమ్మచ్చు అనే ఉద్దేశంతోనే వెళ్తాం. నాకు జరిగిన అవును. అనుభవాల వల్ల నాకేంటంటే, ఒక డాక్టర్ నాకు నమ్మాలంటే నాకు కష్టం. నాకు ఐ కెనాట్ ట్రస్ట్. అంటే ఏంటంటే ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, వాట్ డిడ్ దే డూ. అంటే ఇప్పుడు ఎస్పెషలీ ఇలాంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలాంటివి, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హైడ్రోజన్ పెరాక్సైడ్, బట్ అందులో జరిగిన కాన్వర్జేషన్ చూస్తే ఇట్ బికమ్స్ అబౌట్ ద ఈగో ఆఫ్ ద డాక్టర్. అంటే అసలు డాక్టర్ అంటే ఈగో ఉండకూడదు. డాక్టర్ అనేవాడు వాడు డాక్టర్ అంతే. అక్కడ వాడు పేషెంట్ ముందు వాడు ఉండకూడదు. దట్ ఈస్ ద హోల్ ఐడియా. అండ్ బట్ ఇట్ బికమ్స్ అబౌట్ లైక్ యూఆర్ సెయింగ్ టెరిటోరియల్ ఫైట్. సో ఇది నా దీంట్లోకి నువ్వు వచ్చి ఎవరు నా ట్రీట్మెంట్స్ ని ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పడానికి నువ్వెవరు, నాకు తెలుసు అంతా. నీది కరెక్ట్. ఎవిడెన్స్ లేకపోతే లేదు పని చేయదు, ఇది ఎవిడెన్స్ ఉంటేనే పని చేస్తుంది. ఒకవేళ నువ్వు ఏదైనా చెప్తావా దానికి ఎవిడెన్స్ చూపించు. ఓకే. ఆర్ సో సమ్ టైమ్స్ ఏంటంటే మనకి పూర్తి, ఇప్పుడు ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక మంది ఇవ్వాలి, ఆ ఎవిడెన్స్ అంటే ఏంటి, దాన్ని ఓకే ఇంత జెనెటిక్ డైవర్సిటీ పూల్ మీద ఏదో ఒక 1000 మంది మీద 10,000 మంది మీద ఏదో క్లినికల్ ట్రయల్ చేసాము, ఇంతమందికి వచ్చింది, ఇంత తీసుకున్నాం. ఇప్పుడు నెక్సిటో ఉంది, ఎస్కిటోలోప్రామ్ ఉంది, దాన్ని స్టడీస్ చూస్తే ఎన్ని స్టడీస్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చూపిస్తే అన్ని స్టడీస్ ఏం పని చేయట్లేదని కూడా చూపిస్తాయి. సో ఇప్పుడు నేను ఇవ్వాలా వద్దా అంటే బేసిక్గా ఆలోచించేది ఓకే ఇది వేసుకుంటే చచ్చిపోడు. కరెక్ట్. ఆ ప్రిమైస్ మీద ఇస్తాను. ఇప్పుడు నేను ఎస్లోపురం స్టార్ట్ చేసేటప్పుడు పేషెంట్కి ఏం చెప్తానంటే, ఇట్ మే హెల్ప్ యూ, ఇఫ్ ఇట్ హెల్ప్స్ యూ ఇట్ హెల్ప్స్ యూ, కానీ ఇట్ ఈస్ ఎన్ ఇనర్ట్ డ్రగ్. ఇది నువ్వు ఏ మందులు వేసుకుని దాంట్లో రియాక్ట్ అవ్వదు, దీంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ, లెట్ us ట్రై అని నేను చెప్తా. రైట్. సో నా ప్రాబ్లం ఎక్కడికి వచ్చేసిందంటే, ఇప్పుడు ఈ పిచ్చి అథారిటీని నమ్మకూడదు. కరెక్ట్. లైక్ ఇప్పుడు కెమికల్ ఇంజనీర్ ఎవడో చెప్తుంటే ఓకే వీ హ్యావ్ టు థింక్, వాడికి ఆ ఎక్స్పీరియన్స్ లేదు, రోజు ఒక 10 మంది పేషెంట్లను కనీసం చూస్తూ ఒక 10 సంవత్సరాల నుంచి ఇంతమంది పేషెంట్లని రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్న దాకా పేషెంట్ చూసేవాడికి ఉన్నటువంటి అవగాహన, ప్లస్ నువ్వు ఏదో 4 పేపర్లు గూగుల్లో చదివి వచ్చిన అవగాహన, చాలా ఫరక్ ఉంటుంది. అది క్లియర్. కరెక్ట్. బట్ విత్ ఇన్ డాక్టర్స్ ఆల్సో వన్ షుడ్ నాట్ హ్యావ్ బ్లైండ్ దిస్ థింగ్ అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర, ఐ మీన్ ఏ గుడ్ డాక్టర్ ఆల్వేస్ ఎంకరేజెస్ పీపుల్ టు సీక్ సెకండ్ ఒపీనియన్. ఇప్పుడు నేను కాకుండా వెళ్ళి యూ టేక్ అనదర్ ఒపీనియన్ ఫ్రమ్ అనదర్ డాక్టర్ అనేది ఉంటుంది. బట్ స్టిల్ ఐ థింక్ ఈవెన్ డాక్టర్లను డౌట్ చేయమని చెప్పట్లా నేను, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ we cannot have blind obedience to authority, whether it is a doctor or not a doctor. ఏదైనా సరే అది దాన్ని మనం పరిశోధించుకోవాల్సిందే. పరిశోధించకుండా అది మనం ఏం చేయలేం. డాక్టర్ చెప్పాడని కూడా పాటించక్కర్లా. అంటే డాక్టర్ చెప్పింది ఏంటంటే ఒక ట్రికీ థింగ్ కూడా ఉంది ఏంటంటే, ట్రస్ట్ ఆల్సో ఫార్మ్స్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఓకే. సో ఇప్పుడు నమ్మని డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళిన ఆడు ఇవ్వాల్సిన మందే ఇచ్చిన రావాల్సినంత సబ్జెక్టివ్ ఇంప్రూవ్మెంట్ రాదు పేషెంట్ లో. అలాగే ఆడు ఒకవేళ తప్పు డయాగ్నోసిస్ పెట్టిన, ఆడు డయాగ్నోసిస్ మిస్ అయినా, ఆడిచ్చింది ఏదో ఒక మందుల వల్ల వీడికి సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ కొంత కనిపిస్తుంది డాక్టర్ అంటే నమ్మకం.
సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ ద టూ థింగ్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే డాక్టర్ టైం స్పెండ్ చేయాలి, డయాగ్నోస్ చేయాలి, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాట్ ఈజ్ యాక్సెప్టెడ్, వాట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్, దిస్ ఆర్ ద చాయిసెస్ అని డాక్టర్ చెప్పాలి. పేషెంట్ కూడా ఏంటంటే ఈ షుడ్ బి ఓపెన్ ఫర్ ఆల్టర్నేటివ్స్. ఓకే, ఒక డాక్టర్ ఇది చెప్పాడు, నేను ఇది ఆలోచన చేస్తాను, నేను ఏదైనా ట్రై చేయాలనుకుంటే అది దీనికి ఎంతలా ఉంటుంది, సేఫా కాదా, ఫస్ట్ సేఫా కాదా చూడాలి. లీదల్ డోస్ అని చెప్పాం కదా, ఆహా. అది చూసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తిని కలిసాను నేను. ఆ వ్యక్తి ఏదో తనకి ఎడం వైపు అంతా ఏదో నొప్పిగా ఉంది. ఓకే, Hmm. ఏదో న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. న్యూరాలజిస్ట్ ఏదో ఎంఆర్ఐ చేయించాడు, అయిపోయింది. హెమీ పెరాసిస్ ఏదో చెప్పాడు. ఇడియోపాథిక్ హెమీ ఇడియోపాథిక్ అంటే వాడికి తెలియదు బేసిక్గా. సో అది వాడు అది Science doesn't know. నిజం డిసీజ్ అనుకున్నాడు వాడు. ఇడియోపాథిక్ ఇది అని చెప్పేసి అది వాడు ఏదో డిసీజ్ అనుకున్నాడు. అదే వాడు చెప్పాను, అరే ఇడియోపాథిక్ అంటే అరే మనం ఇడియట్స్ అని చెప్తున్నట్టు రాడు, అది అంటే మనకు తెలియదని, తిట్టడం కాదు తెలియదని. సో దానికి ఏంటనేది కనుక్కోలేకపోయాడు, కానీ నీకు ఏదో ఇచ్చాడు, గ్యాబాపెంటిన్ ఇచ్చాడు, వేసుకో, అది Yeah. ఏదో సిమ్టమ్స్ ని ట్రీట్ సేఫ్ చేస్తా. మెడిసిన్, సో సేఫ్ మెడిసిన్ అది వేసుకోవచ్చు. అంతే. సో ఆ విధంగా ఐ నో యువర్ ఫీలింగ్ స్లీపీ, సో ఐ వాంట్ టు కన్క్లూడ్ విత్ వన్ ఫైనల్ థింగ్. ఏంటంటే ఏదైనా సరే మనకు తెలిసిందైనా తెలియదైనా పక్క వాళ్ళతో మాట్లాడి చర్చించి, గూగుల్లో చూసినా పక్క వాళ్ళతో మాట్లాడినట్టు, ట్విట్టర్లో చూసినా పక్క వాళ్ళతో మాట్లాడినట్టు, ఈ చర్చలో మనం ఏంటంటే చాలా ఓపిక్గా మాట్లాడాలి, చాలా పేషెంట్గా ఉండాలి. అంతేగాని ఒకళ్ళు తప్పు చేస్తున్నారని మన కంగారులో వాళ్ళ మీద ప్రేమతో, ఇప్పుడు లివర్ డాక్ లాంటి వాళ్ళు కూడా ప్రేమతో దీంతోనే చెప్తున్నారు అనుకుంటున్నాను నేను. కానీ ఆ చెప్పే విధానంలో ఆ అరవడం, ఆ అరిచే తీరు, ఆ హేట్రెడ్ కనిపిస్తుంది, ఆ టాక్సిసిటీ కనిపిస్తుంది, కానీ నిజమైన విషయం పక్కదోవ పట్టేస్తుంది. సో అలా కాకుండా మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు వీ మస్ట్ హ్యావ్ ఇన్ఫైనైట్ పేషెన్స్ విత్ ఈచ్ అదర్ టు డూ దిస్. నువ్వు చెప్పింది అప్పుడు పని చేయాలి, ఇప్పుడు పని చేయాలని తిట్టుకుంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఇట్లా ఇది వేరే చెప్పారు అన్నందుకు వాళ్ళని జైల్లో పడేయాలి, ఇది చాలా తప్పది. అలాంటి వేరే చెప్పిన వాళ్ళ దానివల్లే ఇప్పుడు మోడర్న్ సైన్స్ అంతా ఉంది. సో అలా కాకుండా ఇది తప్పు అయితే ఎందుకు తప్పు, ఇది ఒప్పు అయితే ఆ రోజు కోపర్నికస్, గెలీలియో వాళ్ళు చెప్పడం వల్లే కదా ఈ రోజు మనకి. అంతే, కరెక్ట్. ఆ కోపర్నికస్ గెలీలియోనే కాదు, ఇంకా మామూలు మెడిసిన్కి వచ్చినా సరే చాలామంది ఈ విధంగానే ఇప్పుడు మొత్తం జెనెటిక్ స్టడీస్ అన్ని వాడు అంట్లు కట్టుకుని వాడు ఏదో చేసుకున్నాడు రీసెర్చ్. అప్పుడేమి డిఎన్ఏ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్ ఏమి లేవు మరి. సో ఆ విధంగా మనం కూర్చుని ఇప్పుడు వాడు అంట్లు కట్టుకుంటున్నాడు, ఇది దీనివల్ల ఏం జరగట్లేదు అనేది చెప్పలేం మనం. వాడు చూసాడు, ఓకే ఈ మొక్కలో ఈ పువ్వుకున్న రంగు ఆ పువ్వుకు వస్తుంది. ఆ విధంగా మామూలు లాజికల్ తర్కంతో మన ఈగోలు పక్కకి పెట్టి పక్కవాడు తప్పు చెప్తున్నాడు అని అనిపిస్తే పక్కవాడికి వాడిని ఎక్నాలెడ్జ్ చేసి, అరే థ్యాంక్ యూరా నువ్వు ఇది మాట్లాడినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఇది తప్పు, నేను తిట్టట్లా, నువ్వు చెప్పిన టాపిక్ని మనం మిస్అండర్స్టాండ్ ద టాపిక్ విత్ ద పర్సన్. అంటే నువ్వు థీమ్ని క్రిటిసైజ్ చేయి, టాపిక్ని క్రిటిసైజ్ చేయి, టాపిక్లో ఏం తప్పు అని చెప్పొచ్చు. అంతేగాని ఇది సెలబ్రిటీ అయిపోయింది, ఈ సెలబ్రిటీలకు పని పాట లేదు, వచ్చేసి చెప్పేస్తుంటారు, దట్ ఈస్ ఇర్రిలవెంట్ అండ్ ఇట్ ఈస్ అన్నెసెసరీ. అది నేను చెప్పేది. సో డెఫినెట్లీ, సో మనకి ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి, తెలిసినది తక్కువ. ఆ తక్కువ తెలిసిన దాన్నే ఇదే నిజము, ఇదే ఫ్యాక్ట్, ఇదే శాశ్వతము అని మనం అనుకోకూడదు. అన్ని మారుతూ ఉంటాయి. రెండోది, ఏదైనా కొత్త ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అవైలబుల్ ఎవిడెన్స్ తో దాన్ని కంపేర్ చేసుకొని either యాక్సెప్ట్, రిఫ్యూట్ చేసుకోవాలి. ఐడియాని రిఫ్యూట్ చేయాలి, కానీ పర్సన్ డిగ్రేడ్ చేయకూడదు. డెమోక్రటిక్ వాల్యూస్ పాటించి ఎక్స్ప్లోర్, థింక్ చేసి దాని గురించి ఒక వివరణ మనం ఇచ్చుకోవాలి. మనకి రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకొని ఏ కొత్త పద్ధతినైనా మనం ట్రై చేయొచ్చు. కానీ దాంట్లో ఇప్పుడు మరీ స్టూపిడిటీ కాకుండా ఒక కైండ్ ఆఫ్ రీజనింగ్ అనేది మనం పెట్టుకొని ముందుకెళ్ళాలి. దిస్ ఇస్ వాట్ ఐ థింక్. Yeah. So I think that's great, Andy. I think you are also feeling very sleepy because it's night in Australia. So we'll conclude here. No worries. Yeah. Thank you. See you.